హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో 1 మంత్ వరకు ఆ ఇంట్లోనే ఉండటానికి ఒప్పుకుంటుంది కదా. కానీ వాటర్ బిల్, కరెంట్ బిల్, ఫుడ్ ఎక్స్పెన్సెస్ అన్నింటిలోనూ 50-50 షేర్ చేసుకోవాలి అని ఒక అగ్రిమెంట్ వేసి సైన్ అంతా చేస్తారు కదా. ఇప్పుడు ఆ అగ్రిమెంట్లో సైన్ చేసిన తరువాత హీరోయిన్ దగ్గర నా రూమ్లోకి వచ్చే ముందు డోర్ని నాక్ చేసే లోపలికి రావాలి, నా రూమ్లో ఉన్న ఏ వస్తువుని కూడా మీరిద్దరూ టచ్ చేయకూడదు, నేను లేనప్పుడు నా రూమ్లోకి ఎవరు వెళ్ళకూడదు అన్నట్లు హీరో చెప్పినప్పుడు హీరోయిన్ నేనెందుకురా నీ రూమ్లోకి వస్తాను, అదంతా నేను రాను అన్నట్లు అనుకొని ఇప్పుడు హీరో దగ్గర. కానీ నాకు అర్థం కాని విషయం ఏమంటే నువ్వెలా పొద్దున్న 9 నుండి సాయంత్రం 6 వరకు ఊజుని చూసుకోగలవు, నీకు పని పాట లేదా ఏంటి అన్నట్లు అడగ్గా హీరో అదంతా నీకెందుకు, 9 to 6 ఊజుని నేను చూసుకోవాలి అంతే కదా, అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి డోర్ వేసేసుకుంటాడు. యాక్చువల్లీ హీరో ఊజుని ఎలా చూసుకోవాలి అని ఆల్రెడీ ప్లాన్ అంతా వేసినట్లున్నాడు. ఏమంటే హీరో ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ చేస్తున్న ఆ కంపెనీలో జాయిన్ అయినప్పటి నుండి ఒక్కరోజు కూడా లీవ్ వేసిండడు, వాడి లీవ్స్ అన్ని అలానే ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్ళి వాడి మేనేజర్ దగ్గర నాకు 1 మంత్ లీవ్ కావాలి, ఎమర్జెన్సీ, నా లీవ్స్ అన్ని అలానే ఉంది కదా, సో ఒక 1 మంత్ లీవ్ ఇవ్వండి బాస్ అని అడుగుతాడు. కానీ వాళ్ళ మేనేజర్ ఒప్పుకోడు. అరే 1 మంత్ అంటే చాలా కష్టం, వర్క్ అంతా అలానే పెండింగ్ లో ఉంది, ఇలాంటి టైంలో నువ్వు లీవ్ అడిగితే ఎలా అని ఒప్పుకోడు. కానీ హీరో ఎలానో వాడి మేనేజర్ ని కన్విన్స్ చేసి 1 మంత్ లీవ్ ని తీసేసుకుంటాడు. కానీ వాళ్ళ మేనేజర్ ఒక కండిషన్ వేస్తాడు. ఏమంటే ఆల్రెడీ వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తున్న ఫోటోగ్రాఫర్ సడన్ గా నిలిచిపోవడంతో వాళ్ళ బాస్ హీరో దగ్గర నేను నీకు లీవ్ ఇస్తాను, కానీ నాకు ఇప్పుడు అర్జెంట్ గా ఒక హోటల్ రూమ్ ది ఫొటోస్ కావాలి, సో నువ్వు నేను చెప్పే ఆ హోటల్ కి వెళ్ళి ఆ హోటల్ రూమ్ ది ఫొటోస్ తీసి ఇవ్వాలి, నీకు ఆల్రెడీ ఫోటోగ్రాఫిక్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది కదా అన్నట్లు చెప్పగా హీరో అయితే చాలా ఇయర్స్ ముందే ఆ ఫోటోగ్రఫీని వదిలేశాడు కదా, కానీ ఇప్పుడు వేరే దారి లేక ఫోటో తీయడానికి వెళ్తాడు. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయి ఉంటుంది హీరో కెమెరాని టచ్ చేసి. సో ఇప్పుడు చాలా రోజుల తరువాత ఇలా కెమెరాతో ఫొటోస్ తీస్తుంటే హీరోకి చాలానే ఎమోషనల్ గా ఉంటుంది, అలానే ఒకలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఇంకా హీరో సూపర్ గా ఆ హోటల్ రూమ్ ని ఫొటోస్ అంతా తీసి కంప్లీట్ చేసేస్తాడు. ఇప్పుడు ఆ హోటల్లోనే ఫేమస్ అయిన ఒక ఫోటోగ్రాఫర్ ని చూపిస్తారు. తన పేరు ఎమిచు తన అసిస్టెంట్ దగ్గర ఫొటోస్ తీయడానికి పర్ఫెక్ట్ లొకేషన్ ని చూడమని ఉంటుంది. అతను చాలా లొకేషన్స్ ని చూసింటాడు, కానీ ఎమిచు అన్నింటినీ రిజెక్ట్ చేస్తూనే ఉంటుంది. సో ఆ అసిస్టెంట్ ఫ్రస్ట్రేట్ అయి అసలు నీకు ఎలాంటి లొకేషన్ కావాలి అని నాకు తెలియడం లేదు, నేను ఒక 100కి పైగా లొకేషన్స్ ని నీకు చూపించుంటాను, కానీ నువ్వు రిజెక్ట్ చేస్తూనే ఉన్నావు, ఇంకా నా వల్ల కాదు, నేను వెళ్తున్నా అని ఆ అసిస్టెంట్ అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరో ఆ హోటల్లోనే కదా ఉన్నాడు, వాడు ఇప్పుడు ఫొటోస్ పర్ఫెక్ట్ గా ఎలా తీయాలి అని అంతా వేరొక పర్సన్ దగ్గర చెప్తుంటాడు. ఇప్పుడు అదంతా ఎమిచు అసిస్టెంట్ విని హీరో దగ్గరకు వెళ్ళి మీరు ఫోటోగ్రాఫరా, నేను ఫేమస్ అయిన ఫోటోగ్రాఫర్ ఎమిచు దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నా, నువ్వు ఒక్కరోజు మాత్రం ఎమిచుకి అసిస్టెంట్ గా వర్క్ చేస్తావా, తనతో కలిసి వర్క్ చేయడానికి అదృష్టం ఉండాలి, ఇదిగో కార్డ్, నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయి, ఇది నీకు మంచి ఛాన్స్, అంతేకాకుండా నీకు మంచి పేమెంట్ కూడా ఇస్తామంటాడు. యాక్చువల్లీ ఈ అసిస్టెంట్ ఎందుకు ఇలా అంతా చేస్తున్నాడు అని చూస్తే ఆ ఒక్క రోజైనా ఆ ఎమిచు చేసే టార్చర్ నుండి తప్పించుకుందామని ఇలా హీరో దగ్గర అడుగుతుంటాడు. కానీ హీరో లేదు నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క హీరోయిన్ ఊజుని హీరో ఎలా అంతా చూసుకోవాలి, ఈ టైంలో ఏం తినిపించాలి అని ఫుల్ గా లిస్ట్ రాస్తుంటుంది. అలానే ఊజు దగ్గర కూడా ఊజు పిన్ని ఆఫీస్ కి వెళ్ళిన తరువాత మంచిగా తిని జాలీగా ఆడుకోవాలి, ఓకేనా అన్నట్లు చెప్పగా బుడ్డోడు కూడా హా ఓకే అంటాడు. ఇంకా హీరో ఇంటికి రాగానే హీరోయిన్ నువ్వు ఊజుని ఎలా చూసుకుంటున్నావు, ఎక్కడికి పిలుచుకుని వెళ్తున్నావు అని నాకు అప్డేట్ ఇస్తూనే ఉండాలి, ఇంకా ఇక్కడ నేను ఏం రాసి పెట్టానో ఆ ఫుడ్ నే నువ్వు ఊజుకి కుక్ చేసి ఇవ్వాలి అన్నట్లు చెప్పగా హీరో ఇదంతా అసలు అగ్రిమెంట్ లో లేనే లేదు కదా, నేను నాకు నచ్చిందే కుక్ చేసి ఇస్తాను అన్నప్పుడు హీరోయిన్ ఏంటి నీకు నచ్చిందే కుక్ చేసి ఇస్తావా, వాడు ఏమైనా బొమ్మ అనుకున్నావా ఏంటి, అదంతా కుదరదు, ముఖ్యంగా ఊజుకి నువ్వు చాక్లెట్లు సాస్లు ఇవ్వకూడదు అన్నప్పుడు
హీరో కూడా సరేలే అని చెప్పి మండిపడి వెళ్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డేనే హీరోయిన్ ఫస్ట్ డే ఆఫీస్ కి వెళ్లాల్సిన డే. సో త్వరగా లేచి రెడీ అయి ఊజు కోసం ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి ఊజుకి తినిపిస్తుంటుంది. అలా తినిపిస్తూ టైం చూస్తే టైం 8 అవుతుంటుంది. హీరోయిన్ 9 కంతా ఆఫీస్ లో ఉండాలి కదా. హీరో ఏమో ఇంకా బాగా నిద్రపోతుంటాడు. సో ఇప్పుడు హీరోని పిలిచి వాడి చేతిలో స్పూన్ ని పెట్టేసి నాకు టైం అవుతుంది అని బుడ్డోడికి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. బుడ్డోడు అలానే తిరిగి హీరోని చూస్తాడు, వచ్చి తినిపించు అన్నట్లు. హీరో కూడా హో నీకిప్పుడు తినిపించాలా అని వెళ్ళి తినిపిస్తుంటాడు. ఊజు కూడా చాలానే క్యూట్ గా తింటుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ కూడా ఆఫీస్ కి వెళ్ళిపోతుంది. తనకి చాలానే ఎక్సైటెడ్ గా హ్యాపీగా ఉంటుంది. ఏమంటే తను ఆశపడినట్లు ఒక పర్మనెంట్ జాబ్ లో జాయిన్ అయింది కదా, దాని వల్ల. ఇంకా ఇంట్లో హీరోని చూసారంటే ఊజుని చాలా బాగా చూసుకుంటుంటాడు. ఫుడ్ అంతా టైం కి తినిపిస్తాడు, ఇల్లు క్లీన్ చేస్తాడు, అంతా బాగానే చేస్తుంటాడు. కానీ హీరోయిన్ బుడ్డోడికి టీవీ అంతా చూపించకూడదు అని చెప్పేసి వెళ్ళింటుంది. కానీ ఇప్పుడు హీరో అదంతా పట్టించుకోకుండా టీవీని ఆన్ చేసి ఊజుని టీవీ ముందు కూర్చోపెట్టింటాడు. కానీ పర్లేదు, చెస్ లాంటి ఒక గేమ్ ఆడుతారు కదా, దాన్ని ఆన్ చేసి పెట్టింటాడు. బుడ్డోడు కూడా అల్లరి చేయకుండా కూర్చొని చూస్తుంటాడు. ఇంకా అప్పుడప్పుడు హీరోయిన్ కి ఫోటో తీసి పెడుతుంటాడు. ఊజు ఏం తిన్నాడు, ఏం చేస్తున్నాడు అని అంతా తీసి ఫోటో పెడుతుంటాడు. హీరోయిన్ కూడా పర్లేదు బాగానే చూసుకుంటున్నాడు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా హీరో ఏం చేస్తాడు, హీరోయిన్ బుడ్డోడికి చాక్లెట్స్ ఇవ్వద్దు అని చెప్పేసి వెళ్తుంది కదా. కానీ ఇప్పుడు హీరో అప్పుడప్పుడు చాక్లెట్స్ తినొచ్చు, ఏం కాదు అని చాక్లెట్ ని తీసి బుడ్డోడు నోట్లో పెట్టుంటాడు. ఇలానే ఈవినింగ్ కూడా అవుతుంది. హీరోయిన్ రావడానికి ఇంకా టైం ఉందని హీరో బుడ్డోడిని ఒక సేఫ్ అయిన ప్లేస్ లో కూర్చోపెట్టి స్నానం చేస్తుంటాడు. అలా స్నానం చేస్తున్నప్పుడు సడన్ గా వేడి నీళ్లు రావడం ఆగిపోతుంది. హీరో కూడా ఏంటిది వేడి నీళ్లు రావడం లేదు, చల్లగా వస్తుంది అని ఫుల్ గా స్నానం చేయకుండానే బాత్రూబ్ ని కట్టుకొని బయట వస్తాడు చూడండి. కరెక్ట్ గా అప్పుడే హీరోయిన్ కూడా ఆఫీస్ లో నుండి వస్తుంది. ఇప్పుడు హీరోని అలాంటి ఒక గెటప్ లో చూసి గట్టిగా అరచగా వాడు హీరోయిన్ ని చూసి గట్టిగా అరుస్తుంటాడు. ఇప్పుడు కాసేపు తరువాత చూస్తే ఇద్దరు వేడి నీళ్లు రావడం లేదు అని హీటర్ దగ్గరకు వెళ్ళి చెక్ చేస్తుంటారు. చూస్తే అది వర్క్ అవ్వడం లేదు. హీరోయిన్ వెంటనే దాన్ని రిపేర్ చేయడానికి ఎలక్ట్రీషియన్ కి కాల్ చేస్తుంది. కానీ అతను రెడీ చేయడానికి చాలా ఎక్కువ అమౌంట్ చెప్తుంటాడు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ హీరో హీరోయిన్ ఇద్దరి దగ్గర కూడా అంత అమౌంట్ లేదు. దానివల్ల ఇప్పటికీ ఊజుకి మాత్రం గ్యాస్ లో నీళ్లు పెట్టి స్నానం చేయిద్దామని హీరోయిన్ బుడ్డోడి కోసం నీళ్లు పెట్టుంటుంది. అప్పుడు హీరో సరే ఇంకా నా డ్యూటీ అయిపోయింది నేను వెళ్తున్నా అని హీరో వాడి రూమ్ లోకి వెళ్తుంటాడు. అప్పుడు హీరోయిన్ అరే ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నావేంటి, ఊజుకి స్నానం చేయించాలి కదా, కాస్త హెల్ప్ చేయొచ్చు కదా అని అలానే పాపంగా ఫేస్ ని పెట్టి అడగ్గా హీరో కూడా సరేరా అని చెప్పి ఇప్పుడు ఇద్దరు వెళ్ళి బుడ్డోడికి స్నానం చేయించి అంతా కంప్లీట్ చేసేసరికి చాలానే అలసిపోతారు. అప్పుడు హీరో నువ్వు నా దగ్గర ఓవర్ టైం వర్క్ ని చేపిస్తున్నావు, టైం చూడు 11 అవుతుంది అన్నప్పుడు హీరోయిన్ కి ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక అలానే దిక్కులు చూస్తుంటుంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్న గ్యాప్ లో బుడ్డోడు ఏం చేస్తాడు, మళ్ళీ బాత్రూమ్ లో వెళ్ళి టబ్ లో కూర్చొని ఆడుకుంటుంటాడు. అంతే ఇద్దరు ఫాస్ట్ గా వెళ్ళి రే ఊజు ఎందుకురా ఇలా చేస్తున్నావు అని ఇద్దరు ఆ రోజు మిడ్ నైట్ వరకు బుడ్డోడి వెనకాలే తిరుగుతుంటారు. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ ఆఫీస్ కి వెళ్తే హీరోయిన్ టీమ్ లో ఉన్న ఒక ఎంప్లాయీ హీరోయిన్ దగ్గర వర్క్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్ గా అవును నువ్వు తనే కదా, ఆ రోజు ఇంటర్వ్యూ జరిగినప్పుడు కంపెనీ ఎంట్రన్స్ లో ఒక పెద్ద సీన్ జరిగింది కదా, అది నువ్వే కదా అంటాడు. ఏమని చూస్తే ఇంటర్వ్యూ జరిగిన రోజు హీరో ఊజుని పిలుచుకొని వెళ్ళి కంపెనీ బయట కూర్చోపెట్టింటాడు కదా, ఆ టైం హీరో కూడా హీరోయిన్ ని హనీ హనీ అని పిలిచింటాడు కదా, అదంతా ఆ రోజు వీడియో తీసినట్లున్నారు. సో ఆ వీడియోని ఆల్మోస్ట్ ఆఫీస్ లో ఉన్న అందరూ చూసినట్లున్నారు. కానీ ఆ వీడియోలో హీరో మాత్రమే బాగా కనిపిస్తుంటాడు, హీరోయిన్ ఫేస్ కనిపించదు. అయినా కూడా చాలా మంది హీరోయిన్ సైడ్ వ్యూని చూసే అది హీరోయిన్ అని కరెక్ట్ గా కనిపెట్టేస్తారు. సో ఇప్పుడు హీరోయిన్ కి చాలానే ఎంబారెసింగ్ గా ఉంటుంది. తన ఫ్రెండ్ దగ్గర చెప్పి అంతలా ఫీల్ అవుతుంటుంది. అందరూ నా గురించి ఏమనుకుంటారు చెప్పు, నాకు పెళ్ళై బేబీ కూడా ఉన్నాడు అని కదా అనుకుంటారు అని ఫీల్ అవుతుంటుంది. యాక్చువల్లీ హీరోయిన్ ఫ్రెండ్ కూడా ఆ బిఎస్ కంపెనీలోనే వర్క్ చేస్తుంటుంది, కానీ వేరే టీమ్ లా ఉంది. ఇంకా ఆ టైంలోనే హీరో వచ్చి
హీటర్ వర్క్ అవ్వడం లేదు కదా, సో వాడే దాన్ని రెడీ చేద్దామని చెప్పి ఇప్పుడు పక్కింటికి వెళ్ళి టూల్స్ బాక్స్ని అడుగుతాడు. అప్పుడు అతను ఎందుకు ఎందుకు టూల్స్ బాక్స్ అని అడిగినప్పుడు హీరో కూడా చెప్తాడు, ఇలా హీటర్ వర్క్ అవ్వడం లేదు అందుకే రిపేర్ చేయాలి అని అడగ్గా అతన్ని చూసారంటే, ఏంటి హీటర్ వర్క్ అవ్వడం లేదా, పక్కన నాలాంటి ఒక సైంటిస్ట్ని పెట్టుకొని నువ్వే రెడీ చేస్తావా, రా నేనే నీకు రెడీ చేసి ఇస్తాను అని పిలుచుకొని వెళ్తాడు. కానీ అతను ఆ హీటర్ని రెడీ చేస్తున్నాడో లేదో కానీ హీరో ఎవరు అని తెలుసుకోవడంలో మాత్రం చాలానే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. అవును, ఎవరు బాబు నువ్వు, ఊజు వాళ్ళ పిన్ని నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఊజు అమ్మా నాన్న ఇక్కడ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చేది, కానీ నిన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇక్కడ చూడనే లేదు కదా, నీకు ఆ అమ్మాయికి ఏం సంబంధం అని నోరు మాత్రమే పని చేస్తుంటుంది. హీరో కూడా మండిపడి మేమిద్దరం కలిసే ఓజోని చూసుకుంటున్నాం అంటాడు. అతను ఓ అలానా అని ఇప్పుడు ఆ హీటర్ని రెడీ చేస్తా అని చెప్పి అది మొత్తం కాలిపోయేలా చేసేస్తాడు. అంతే, ఆ హీటర్ అలా అవ్వడంతో ఆ పక్కింటి అతను అక్కడి నుండి ఎస్కేప్ అయి వెళ్ళిపోతాడు. హీరో అయితే అరుస్తుంటాడు, యో ఏంటి దీన్ని ఇలానే వదిలేసి వెళ్ళిపోతున్నావు ఆగు అని అరిచినా అతను అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇంకా ఆ టైంలోనే హీరోయిన్ని చూసారంటే ఇప్పుడే తన టీమ్ లీడర్ పార్క్ ని చూస్తుంది. చూసి అంతలా షాక్ అవుతుంది. పార్క్ కూడా చూస్తాడు. యాక్చువల్లీ వీళ్ళిద్దరి రిలేషన్షిప్ ఏంటి అని చూస్తే వీళ్ళు చదువుకుంటున్న టైంలో ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ ఉంటుంది. కానీ ఇద్దరు కూడా ఓపెన్గా వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసిండరు. కానీ ఒకరోజు పార్క్ హీరోయిన్ దగ్గర చెప్పేద్దామని డిసైడ్ అవుతాడు. కానీ అప్పుడు హీరోయిన్ ఇలా నేను హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్కి వెళ్తున్నా, సో ఇంకా మనం ఎప్పుడు మీట్ అవుతామని నాకు తెలీదు అన్నట్లు చెప్పడంతో వాడు ఆ రోజు ప్రపోజ్ చేసిండడు. సో అప్పుడు దూరమైన వాళ్ళు ఇప్పుడే మళ్ళీ మీట్ అవుతారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుందా ఏమి అని తెలియడం లేదు, చూద్దాం. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మీట్ అవుతున్నట్లే ఇద్దరు వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఆ తరువాత హీరోయిన్ పార్క్ ని చూస్తూ కూర్చోంటుందా, ఇప్పుడు వాడు సడన్ గా హీరోయిన్ వైపు చూడగా హీరోయిన్ తక్కువని తిరిగేస్తుంది. దేవుడా ఇలా చూసేసాడు కదా అని. ఇంకా నైట్ హీరోయిన్ ఇంటికి వెళ్ళిన వెంటనే వాషింగ్ మిషన్ లో బట్టలు వేద్దామని ఆన్ చేస్తే ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా ఆన్ అవ్వదు. ఏమంటే హీటర్ కి వాషింగ్ మిషన్ కి ఒకే కనెక్షన్ లా ఉంది. సో హీటర్ ని ఆ పక్కింటి అతను కాల్ చేశాడు కదా, సో ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా వర్క్ అవ్వడం లేదు. ఇప్పుడు హీరోయిన్ హీరో దగ్గర ఏంటిది నిన్న హీటర్ వర్క్ అవ్వలేదు, ఈ రోజేమో వాషింగ్ మిషన్ వర్క్ అవ్వడం లేదు అని అడిగినప్పుడు హీరో నిజం చెప్పనంటున్నాడు. ఏమో నన్ను అడిగితే నాకేం తెలుసు అని మేనేజ్ చేస్తుంటాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ బట్టలు వాష్ చేయాలి అని హీరోని పిలుచుకొని లాండ్రీకి వెళ్తుంది. అక్కడ బుడ్డోడు వాషింగ్ మిషన్ ని చూస్తూ నిల్చోంటాడు. ఏంటిది ఇలా తిరుగుతుంది అని. ఇంకా హీరోయిన్ ఏమో మొబైల్ ని చూస్తూ నిల్చోన్నప్పుడు వాళ్ళ ఆఫీస్ గ్రూప్ లో నుండి ఫుల్ గా మెసేజెస్ వస్తుంటుంది. చూస్తే అందరూ హీరోయిన్ గురించి మాట్లాడుతుంటారు. హీరో హీరోయిన్ ని హనీ అని పిలిచాడు కదా, ఆ వీడియోని అప్లోడ్ చేసి దాని గురించే అందరూ మాట్లాడుతుంటారు. ఇప్పుడు హీరోయిన్ హీరో దగ్గర ఆ వీడియోని చూపించి ఇక్కడ చూడు, నువ్వు ఆ రోజు నన్ను హనీ హనీ అని పిలవడం వల్ల ఆఫీస్లో ఉన్న అందరూ నాకు పెళ్లి అయి బేబీ అంతా ఉంది అన్నట్లు మాట్లాడుకుంటున్నారు తెలుసా, అంతా నీ వల్లనే అని హీరోని అరిచినప్పుడు అప్పుడు హీరో ఆ వీడియోలో నీ ఫేసే కనిపించడం లేదు కదా, నా ఫేసే కదా కనిపిస్తుంది, మరి ఇంకేం, అయినా నీ కోసం రోజు నేను ఓవర్ టైం వర్క్ చేస్తుంటే నువ్వేమో నన్నే తిట్టున్నావు కదా అని చెప్తాడు. అయినా హీరోయిన్ సైలెంట్ గానే ఉండదు. హీరోని అంతలా అరుస్తూనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ హీటర్ వర్క్ అవ్వడం లేదు కదా, సో చల్లనీటిలోనే స్నానం చేసుకుని వెళ్తుంది. ఇలానే 3 days నుండి చల్లనీటితోనే స్నానం చేస్తుంటుంది. ఇలా కోల్డ్ వాటర్ తో స్నానం చేయడం వల్ల హీరోయిన్ కి కోల్డ్ అయిపోతుంది. అలానే ఫుల్ గా దగ్గుతుంటుంది. హీరోయిన్ ఇలా కష్టపడడం హీరో కూడా చూస్తాడు. వాడికి చాలానే బాధగా ఉంటుంది. కానీ ఏం చేయలేకపోతాడు. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ ఏం చేస్తుంది, స్నానం చేయకుండానే ఆఫీస్ కి వెళ్తుంటుంది. ఏమంటే ఈ 2 days పార్క్ ఆఫీస్ కి రాడు, బిజినెస్ ట్రిప్ కి వెళ్తున్నాడు అన్నట్లు ఆఫీస్ లో మాట్లాడుతూ ఉంటారు. అదంతా విన్న హీరోయిన్ అమ్మయ్య పార్క్ ఎలానో 2 days రాడు కదా, ఈ 2 days ఈ చల్లనీటితో స్నానం చేయకుండా పోతే ఏం కాదులే అని అనుకుని ఇప్పుడు హీరోయిన్ స్నానం చేయకుండానే రెడీ అయి వచ్చి ఊచు బాయ్
పిన్ని ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్తుందా. వెంటనే మన బుడ్డోడు ముక్కు మూసుకుంటాడు హీరోయిన్ స్నానం చేయలేదు అని. హీరోయిన్ కూడా అయ్యయ్యో ఊజోనే కనిపెట్టేశాడు కదా, మనం స్నానం చేయలేదు అని చెప్పి వెళ్తుంటుంది. కానీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే అక్కడ పార్క్ ఉంటాడు. అంతే హీరోయిన్ బెదిరిపోతుంది. ఏంటిది, పార్క్ ఆఫీస్కి రాడు అనే కదా నేను ఇలా స్నానం చేయకుండా వచ్చాను, కానీ చూస్తే ఇలా వచ్చి కూర్చోన్నాడు. దేవుడా నేనేం చేసేది ఇప్పుడు, నా జుట్టేమో ఇలా చింపిరి చింపిరిగా కదా ఉంది అని చాలానే ఎంబారెసింగ్గా ఫీల్ అవుతుంటుంది. ఇంకా ఆ టైంలోనే ఇంకో పక్క హీరో వచ్చి వాషింగ్ మిషన్ రిపేర్ అవ్వడంతో చాలా బట్టల్ని ముందేసుకొని చేత్తోనే వాష్ చేస్తుంటాడు. అలా వాష్ చేస్తూ ఉన్నప్పుడు వాడి షర్ట్ పాకెట్లో ఆ ఫేమస్ అయిన ఫోటోగ్రాఫర్ ఎమిచూ అసిస్టెంట్ ఇచ్చిన కార్డ్ని చూస్తాడు. ఇప్పుడు ఆ కార్డ్ని చూడగానే సరే ఆ అసిస్టెంట్ అడిగినట్లు ఎమీకి అసిస్టెంట్గా ఒకరోజు వర్క్ చేద్దామని డిసైడ్ అవుతాడు. ఏమంటే హీరోయిన్ ఇలా చల్లనీటితో స్నానం చేస్తుంది కదా, సో హీరోయిన్కి హెల్ప్ చేయాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఊజుని ఇచ్చేసి హీరో వెళ్ళి ఆ అసిస్టెంట్ని మీట్ అవుతాడు. సరే ఓకే, నేను మీరు చెప్పినట్లే ఈ ఒక్కరోజు ఎమీచూకి అసిస్టెంట్గా వర్క్ చేస్తాను, కానీ నాకు ఈ రోజే పేమెంట్ని ఇచ్చేసేయాలి అని చెప్పగా ఆ అసిస్టెంట్ కూడా సరే ఓకే అదంతా నాకు ప్రాబ్లమే లేదు, నువ్వు తన దగ్గర ఈ ఒక్కరోజు వర్క్ చేయడానికి ఒప్పుకున్నావు కదా, నాకు అది చాలు, ఈ రోజైనా నేను తన టార్చర్ నుండి తప్పించుకొని ప్రశాంతంగా నిద్రపోతాను అని అతను అక్కడి నుండి జాలీగా వెళ్తుంటాడు. ఇంకా హీరో కూడా లోపలికి వెళ్ళి ఫోటోషూట్ కైనా అన్ని అరేంజ్మెంట్స్ ని చేస్తుంటాడు. అప్పుడు ఏమీచూ చూసేసి ఎవరు నువ్వు, నా అసిస్టెంట్ ఎక్కడా అని అడిగినప్పుడు హీరో అతనికి బదులుగా నేనే ఈరోజు మీకు అసిస్టెంట్ గా ఉండబోతున్నాను అని చెప్పినప్పుడు ఏమిచ్చు అదంతా ఏం వద్దు, నువ్వు బయటెళ్ళు అన్నట్లు చెప్పేస్తుంది. కానీ హీరో వెళ్ళడు, అక్కడే ఉంటాడు. ఒక యాక్ట్రెస్ యొక్క ఫోటో షూటే జరుగుతుంటుంది. ఎమిచు అయితే సూపర్ గా ఫోటో తీస్తుంటుంది. ఆ టైం హీరో ఆ ఫోటో షూట్ కి కావలసిన లైట్ సెట్టింగ్స్ అన్ని ఎమి ఎక్స్పెక్ట్ చేసినట్లే అరేంజ్ చేసి ఆ టైం హీరో ఆ ఫోటోషూట్కి కావలసిన లైట్ సెట్టింగ్స్ అన్ని ఎమి ఎక్స్పెక్ట్ చేసినట్లే కరెక్ట్గా అరేంజ్ చేస్తాడు. యాక్చువల్లీ హీరోకి ఈ ఫోటోగ్రఫీలో ఎమిచూనే రోల్ మోడల్. సో తన స్టైల్ ఏంటి, తను ఎలాంటి సెటప్ని ఇష్టపడుతుంది అని హీరోకి అంతా బాగా తెలుసు. దానివల్ల ఇప్పుడు అంతా కరెక్ట్గా అరేంజ్ చేయడంతో ఎమిచూ హీరో వర్క్కి చాలానే ఇంప్రెస్ అయిపోతుంది. ఇంకా ఇంకో పక్క హీరోయిన్ని చూపిస్తారు. తను ఈరోజు స్నానం చేయలేదు కదా, సో పార్క్ తనని చూడకూడదు అని లిఫ్ట్లో కూడా అలానే తన ఫేస్ని కవర్ చేసుకొని నిల్చుంటుంది. కానీ ఎవరు చూడకూడదు అని అనుకుందో వాడే ఇప్పుడు లిఫ్ట్లోకి రాగా హీరోయిన్కి ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఒకలా ఎంబారెసింగ్గా నిల్చుంటుందా. కానీ హీరోయిన్కి కోల్డ్ అవ్వడంతో దగ్గుతూనే ఉంటుంది. సో ఇప్పుడు పార్క్ హీరోయిన్ దగ్గర నేనే నిన్ని మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను అని చెప్పగా హీరోయిన్ కూడా సరే ఓకే అని చెప్పి ఇప్పుడు పార్క్తో పాటు కార్లో వెళ్తుంది. ఇంకా హీరో ఆ ఫోటో షూట్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వచ్చిన డబ్బుతో ఎలక్ట్రీషియన్ని పిలిచి హీటర్ని రెడీ చేసేస్తాడు. ఆ టైం మన బుడ్డోడు ఏం చేస్తాడు, హీరో రూమ్ లోపలికి వెళ్ళి వాడి థింగ్స్ అన్నింటినీ తీసి కింద పడేస్తాడు. అందులోనూ హీరో అన్న చిన్నప్పుడు హీరోకి కెమెరా కొనిచ్చింటాడు కదా, ఆ బాక్స్ ని కూడా ఓపెన్ చేసేస్తాడు. యాక్చువల్లీ హీరో ఆ కెమెరాని డస్ట్బిన్ లో వేసినట్లు చూపిస్తారు కదా, కానీ ఆ తరువాత దాన్ని మళ్ళీ తీసి పెట్టుకున్నట్లున్నాడు. కానీ ఇప్పుడు హీరోకి చాలా ఇయర్స్ తరువాత ఇప్పుడు ఆ కెమెరాని చూడగానే ఒకలా అయిపోతుంది, చాలానే అప్సెట్ అయిపోతాడు. ఇంకా ఇంకో పక్క పార్క్ హీరోయిన్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. కానీ హీరోయిన్ తను స్టే చేస్తున్న అపార్ట్మెంట్ ముందు దిగదు, దానికంటే ముందు ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ దిగుతుంది. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ ని చూపించి ఇక్కడే నేను స్టే చేస్తున్నది అని అబద్ధం చెప్తుంది. ఎందుకు అని తెలియడం లేదు. ఇంకా హీరోయిన్ పార్క్ దగ్గర చాలా ఇయర్స్ తర్వాత మీట్ అవ్వడం వల్ల ఫ్రీగా మాట్లాడలేకపోతుంది. సో పార్క్ ఏం చెప్తాడు, మనిద్దరం మీకు ఒకే ఆఫీస్లోనే వర్క్ చేయబోతున్నాం, సో మనిద్దరం నార్మల్గా ఫ్రీగా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అన్నప్పుడు హీరోయిన్ కూడా నవ్వుతూ సరే ఓకే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ ఇంటికి వెళ్ళి చూస్తే ఇల్లు నీట్గానే ఉండదు, బుడ్డోడి బొమ్మలంతా ఎలా పడితే అలా పడి ఉంటుంది, కానీ బుడ్డోడు మాత్రం బాగా నిద్రపోతుంటాడు. హీరోయిన్ చూసేసి ఏంటిది ఇల్లంతా ఇలా ఉంది అని హీరోయినే ఇప్పుడు అంతా తీసి పెట్టుంటుంది. అప్పుడు హీరో నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, నేను తీసి పెడతాను అంటాడు. అప్పుడు హీరోయిన్ ఇల్లెందుకు అసలు ఇలా ఉంది అని అడిగినప్పుడు హీరో అది నాకు ఒక వర్క్ ఉన్నింది, సో బయట వెళ్ళి ఇప్పుడే వచ్చాను అందుకే అని చెప్పినప్పుడు హీరోయిన్ ఏంటి బయట వెళ్ళి వచ్చావా, మరి ఊజుని ఏం చేసావు అని అడగ్గా
హీరో, అరే వాణ్ణి నేను మా ఫ్రెండ్స్ దగ్గర వదిలేసి వెళ్ళాను. సో నువ్వేం టెన్షన్ అవ్వకు అన్నప్పుడు హీరోయిన్, ఏంటి నువ్వు ఇలా చెప్తున్నావు? ఊజుని ఇలా మీ ఫ్రెండ్స్ దగ్గర వదిలేసి వెళ్తున్నా అని నా దగ్గర చెప్పనే లేదు. అంతేకాకుండా ఇల్లు చూడు ఎలా ఉంది అని. ఇల్లంతా నీట్‌గా ఉండాలి అని అగ్రీమెంట్‌లో వేసుంది కదా! అని అరిచినప్పుడు హీరో టెన్షన్ అయిపోతాడు. అసలు నేను ఎందుకు బయట వెళ్ళా అని తెలియకుండా ఇలా అరుస్తున్నావేంటి? అయినా నేను నా రూమ్‌లోకి ఎవరు వెళ్ళకూడదు అని చెప్పా కదా! కానీ ఈరోజు ఊజు ఏం చేశాడు అని తెలుసా? నా రూమ్‌లోకి వెళ్ళి నేను ఏ వస్తువునైతే చూడకూడదు అని ఇన్ని ఇయర్స్‌గా దాచిపెట్టుకొనున్నానో దాన్ని బయటకు తీసేసాడు తెలుసా? దానివల్ల నేనే అప్సెట్‌లో కూర్చుంటే నువ్వొచ్చి ఇల్లు నీట్‌గా లేదు, క్లీన్‌గా లేదు అని అరుస్తున్నావు అని చెప్పినప్పుడు హీరోయిన్, ఇప్పుడేంటి అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యావా ఏంటి అన్నట్లు అడగ్గా హీరో, ఛ! మరీ అంతలా హర్ట్ అవ్వలేదులే అంటాడు. అప్పుడు హీరోయిన్, నాకిప్పుడు ఆ చల్లనీటితో స్నానం చెయ్యాలి అని తలుచుకుంటుంటేనే ఏడుపొస్తుంది అన్నప్పుడు హీరో, అదంతా నువ్వేం చల్లనీటితో స్నానం చేయాల్సిన అవసరం లేదు. నేను హీటర్‌ని రెడీ చేసేసాను అని చెప్పగా హీరోయిన్ కూడా, నిజంగానా? సూపర్ నువ్వు అని చెప్పి హీరోయిన్ కూడా వెళ్ళి స్నానం చేసి వస్తుంది. అప్పుడు హీరో, ఈరోజు చాలానే అలసిపోయాను. కాస్త వైన్ తాగితే బాగున్ను. కానీ ఇప్పుడు మన దగ్గర వైన్ లేదు కదా! అన్నప్పుడు హీరోయిన్, నా దగ్గర ఉంది కదా వైన్ అని ఇప్పుడు వైన్ బాటిల్‌ని తీసి హీరోకి గ్లాస్‌లో పోసిచ్చి తను తాగుతుంది. అలా తాగుతూ, హీటర్‌ని రెడీ చేసి హెల్ప్ చేసినందుకు చాలానే థాంక్స్. అందుకే నీకు ఈరోజు ఈ వైన్‌ని ఇస్తున్నా. అలానే మనిద్దరం ఇక నుంచి గొడవ పడటం వద్దు. యాక్చువల్లీ ఆఫీస్‌లోనే అందరూ నాకు పెళ్ళై బేబీ ఉంది అని అంతా అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంట్లో మనిద్దరం ఇలా గొడవ పడితే పక్కింటి వాళ్ళందరూ మనిద్దరిని హస్బెండ్, వైఫ్ అన్నట్లు అనుకుంటే ఎలా? సో ఇక నుంచి మనం మంచి ఫ్రెండ్స్‌గా ఉందాం. ఓకేనా? అని చెప్పి ఇద్దరూ చాలా సేపు కథలు మాట్లాడుకుంటూ డ్రింక్ చేస్తుంటారు. ఇప్పుడు అలానే కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరో ఫోన్‌లో అలారం మోగగా హీరో అలానే కళ్ళు తెరిచి, నేను అలారమే పెట్టుకోలేదు కదా! అని ఫోన్ తీసి చూస్తే అది హీరో ఫోన్ కాదు, హీరోయిన్ ఫోన్. ఏంటిది? తన ఫోన్ ఏంటి ఇక్కడ ఉంది అని ఫోన్‌ని పెట్టేసి తిరిగి చూస్తే హీరోయిన్ హీరో పక్కనే పనుకుంటుంది. ఫస్ట్ వాడికి ఏం అర్థం కావడం లేదు. ఏంటిది? నేనేమైనా కల కంటున్నానా ఏంటి అన్నట్లు చూస్తున్నప్పుడు ఇప్పుడు హీరోయిన్ కూడా మేల్కుంటుంది. హీరోని చూసి, నువ్వేంటి నా పక్కన పనుకోన్నావు అని గట్టిగా అరుస్తూ లేవగా హీరో కూడా, నువ్వు నా చెయ్యి మీద ఎందుకు పనుకోన్నావు అని వాడు గట్టిగా అరచగా మన బుడ్డోడికి మాత్రం వాళ్ళిద్దరూ అలా అరుస్తుంటే ఖుషీగా ఉన్నట్లుంది. సో జాలీగా నవ్వుతూ చూస్తుంటాడు. ఇలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్